Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Pants, January 6th, 2026. Hindu Express, Enadu and PIB News, down to earth. సో మనకు పాలిటీ ఉంది, ఎకనామీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే మనకి వెరీ ఫేమస్ కేసు గల్ఫీషా ఫాతిమా అని చెప్పేసి కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. సో గల్ఫీషా ఫాతిమా కేసు అండి. సో ఫాతిమా కేసు ఈ ఢిల్లీ అల్లర్లు కేసు అని చెప్పేసి కూడా పిలుస్తాం. అది పేపర్ వాళ్ళు దీన్ని హైలైట్ చేసిండ్రు. సో ఢిల్లీలో ఉన్న ఈశాన్య ప్రాంతం లోపల అల్లర్ల కేసు అని చెప్పేసి చాలాసార్లు హెడ్డింగ్లో వచ్చింది. బట్ టెక్నికల్ నేమ్ చూస్తే మనకి గల్ఫీషా ఫాతిమా అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ కేసు ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే 2026 ఇయర్లో ఇది ఫస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. దేన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా పిలుస్తామని చెప్పేసి అడిగితే సుప్రీంకోర్టు అనేది ఉన్న చట్టాన్ని కొట్టివేయడం కావచ్చు, చట్టం లేనప్పుడు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ గైడ్లైన్స్ మనకి ఈ పనిచేసే ప్రదేశంలో మహిళల మీద లైంగిక వేధింపుల నిరోధం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. చట్టం లేదు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది. అటువంటిది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. లేదా చట్టం కొంచెం విస్తరిస్తాం కొన్నిసార్లు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఆర్టికల్ నెంబర్ 21, ఆర్టికల్ నెంబర్ 19 1A సుప్రీంకోర్టు విస్తరించింది వివిధ తీర్పులలో. అటువంటి కేసు మనకి ఈ గల్ఫీషా ఫాతిమా కేసు అని చెప్పేసి పిలుస్తాం. ఇది హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. ఏంటి ఇక్కడ అంటే మనకి ఊపా చట్టం అని చెప్పేసి ఉన్నది. ఊపా 1967 చట్టం. దీన్ని 2019లో మనము సవరణ చేసుకొని మరింత బలోపేతం చేయడం జరిగింది. అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న చట్టము ఊపా 1967 అని చెప్పేసి పిలుస్తాం. ఏదైనా ఒక సంస్థ అనేది ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది ఈ చట్టం ప్రకారము ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేస్తుంది. 2019లో ఈ చట్టానికి సవరణ చేసి ఇన్స్టిట్యూషన్సే కాదు పర్సన్స్ను కూడా ఉగ్రవాదిగా డిక్లేర్ చేసేలా చట్ట సవరణ చేయడం జరిగింది. ఈ చట్టంలోని కేసులను మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్. మనకి ఉగ్రవాదం గురించి ఇన్వెస్టిగేట్ చేసే బాడీ విషయంలో NIA మాత్రం పనిచేస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ ఊపా చట్టం కింద సుప్రీంకోర్టు గల్ఫీషా ఫాతిమా కేసులో విస్తరించింది. సో ఉగ్రవాదము అంటే ఏంటని చెప్పేసి చట్టంలో ఏమి ఉన్నది, సుప్రీంకోర్టు ఏమి విస్తరించింది ఒకసారి మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ మనకి ఒక హింస జరిగినప్పుడు దాన్ని ఉగ్రవాదంగా పిలుస్తాం. సో అది భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కావచ్చు, సమగ్రతని కావచ్చు, రక్షణని కావచ్చు సవాలు చేసినప్పుడు అది హింస జరిగి ఉండాలి మనకి. దీన్ని ఇంగ్లీష్లో మనము ఫైనల్ వయలెన్స్గా పిలుస్తాం. సో ఫైనల్ వయలెన్స్గా పిలుస్తాం అంటే ఒక కార్యకలాపాలు ముగిసిన తర్వాత భారతదేశం యొక్క సెక్యూరిటీకి, సావర్నిటీకి, ఇంటెగ్రిటీకి సవాల్ చేస్తే దాన్ని మనము ఉగ్రవాదంగా ట్రీట్ చేసి అది సంస్థ అయితే ఇన్స్టిట్యూషన్ని, వ్యక్తి అయితే పర్సన్ని మనము డిక్లేర్ చేస్తాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డిక్లేర్ చేస్తుంది, నిషేధించబడతాడు మనకి కంప్లీట్గా. సో ఇది ఫైనల్ వయలెన్స్ అని చెప్పేసి ఉంది కదా. దీన్ని సుప్రీంకోర్టు తన యొక్క తీర్పు గల్ఫీషా ఫాతిమాలో విస్తరించింది. ఏమని అంటే అక్కడ వయలెన్స్ జరిగి ఉండాల్సిన అవసరం లేదు. ఆ వయలెన్స్ అనేది ప్రిపరేటరీ స్టేజ్లో అంటే వాళ్ళు ప్లానింగ్ స్టేజ్లో లేదా కాన్స్పిరేషనల్ అంటే కుట్రపూరితమైన ఆలోచన ఉన్నప్పుడు కూడా దాన్ని మనము ఉగ్రవాదంగా ట్రీట్ చేయవచ్చండి మనకి. అంటే ఒక యాక్షన్ అనేది ఫైనల్ వయలెన్సే కానవసరం లేదు. అది ప్రిపరేటరీ అంటే ప్లానింగ్ స్టేజ్లో ఉన్న కాన్స్పిరేషనల్ యాక్షన్స్ అంటే కుట్రపూరితమైన యాక్షన్స్ ఉన్నప్పటికీ ఆ సంస్థని, ఆ వ్యక్తిని హింస జరగకపోయినా మనం ముందుగా గుర్తించినట్లయితే ఉగ్రవాద సంస్థగా, ఉగ్రవాదిగా గుర్తించవచ్చు. సో వెరీ ఫేమస్ అండి. ఎంతసేపు కేశవానంద భారతి, గోలక్నాథ్ కేసు, సజ్జన్ సింగ్ ఇవే కాదు మనకి, ఇవి కూడా వెరీ ఫేమస్ కేసు. 2026లో ఇట్ ఈస్ ఫస్ట్ ల్యాండ్ మార్క్ కాబట్టి మనం ఎక్కువ దీన్ని స్ట్రెస్ చేసి చదవాల్సిన అవసరం ఉంటుంది. సో గల్ఫీషా ఫాతిమా కేసు,
ఊపా చట్టాన్ని విస్తరించింది. దేన్ని? ఉగ్రవాదం యొక్క డెఫినేషన్ విస్తరించింది. ఫైనల్ వైలెన్సే కాదు, ప్రిపరేటరీ యాక్షన్స్ ఉన్న, కాన్స్పిరేషనల్ యాక్షన్స్ ఉన్న, మనకి అంటే ఇద్దరికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పేసి రాస్తున్నా. సో ఇవి ఈజీ ఇంగ్లీష్ వర్డ్స్, మనం ఉపయోగించే ఇంగ్లీష్ వర్డ్స్ ఏవైనా ఈజీ ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైట్, ఇది ఫస్ట్ మనకి పాలిటీ ఆర్టికల్ అండి, ఇది వెరీ ఫేమస్. సెకండ్ చూస్తే మనకి ఇది దేని కిందకి వస్తుంది సిలబస్లో అంటే, మనకు ఈ పాలిటీ సిలబస్లో లాస్ట్ చాప్టర్లో ఉంది మనకి ఈ అంతర్గతంగా ఈ భద్రతా సవాళ్ళు అని చెప్పేసి, ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంది కదా, సో దాని కిందికి వస్తుంది. ఈ ఢిల్లీ అల్లర్ల కేసు విషయంలో ఇది వెరీ ఫేమస్ అయిపోయింది మనకి. రైట్, ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ది ఎకనమీ ఆర్టికల్ చూస్తే, ఢిల్లీ ప్రభుత్వమును ఆర్బీఐ ఒప్పందం చేసుకున్నాయి. సో ఢిల్లీ గవర్నమెంటు దాంతోపాటు ఆర్బీఐ ఒప్పందం చేసుకున్నాయండి. సో మీకు ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ ఐడియా ఉంటుంది. మనం ఫుల్ కోర్స్లో మీకు నోట్స్ ఇచ్చినాం, ఆర్బీఐ ప్లస్ మానిటరీ పాలసీ అని చెప్పేసి. సో ఆర్బీఐ ఫంక్షన్ చూసుకున్నట్లయితే అది బ్యాంక్ టు గవర్నమెంట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ మీరు ఒకసారి చూడండి, ఆ నోట్స్లో ఉంటుంది. బ్యాంక్ టు గవర్నమెంట్, ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. అంటే ప్రభుత్వం తరపున G6 ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ అమ్మడం కోవడం చేస్తుంది మనకి. ఎవరు చేస్తుందో? ఆర్బీఐ. అయితే ఇంతకుముందు ఢిల్లీ ప్రభుత్వానికి ఒప్పందం లేదు, ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆర్బీఐతో ఒప్పందం చేసుకుంది. ఇక మీదట ఢిల్లీ ప్రభుత్వం యొక్క బ్యాంకుగా ఆర్బీఐ వ్యవహరిస్తుంది. అయితే బ్యాంక్ టు గవర్నమెంట్ అని చెప్పేసి ఫంక్షన్ ఉంది కదా, అది ఆర్బీఐ చెలాయించాలంటే ప్రభుత్వం యొక్క ఆమోదం అవసరం. ఆ ఆర్బీఐ ఉన్ను ఆ గవర్నమెంటు ఒప్పందం చేసుకోవాలి. ఇంతవరకు భారతదేశంలో ఢిల్లీ, సిక్కిం అని చెప్పేసి రెండు ఉండే కదా, ఇప్పుడు ఢిల్లీ అయిపోయింది, ఇక సిక్కిం తప్ప, ఎక్సెప్ట్ సిక్కిం కాకుండా అన్ని యూటీస్, అన్ని స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా ఆర్బీఐతో ఇటువంటి ఒప్పందం కలిగి ఉన్నాయి. కాబట్టి సో ఢిల్లీ మనం ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీకు గుర్తుకు రావాలి, ఢిల్లీ ఇటీవల ఏ ప్రభుత్వ స్కీమ్లోకి వచ్చింది? వెరీ ఫేమస్ హెల్త్ స్కీమ్ అది. సో ఇన్ఫ్యాక్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మనం చెప్పవచ్చు దాన్ని. ఢిల్లీ వచ్చింది. సో అది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, ఏ స్కీమ్లోకి ఢిల్లీ ఇటీవల చేరింది అని చెప్పేసి. ఒడిషా కూడా వచ్చింది 25 ఇయర్లో. ఇవి రెండు అంతకుముందు లేకుండే ఆ స్కీమ్ లోపల. పశ్చిమ బెంగాల్ ఇప్పటి కూడా లేదు. మీకు 3 క్లూ ఇచ్చిన, ఒడిషా కొత్తగా వచ్చింది, ఢిల్లీ కొత్తగా వచ్చింది, వెస్ట్ బెంగాల్ మాత్రం లేదు. ఆ స్కీమ్ ఏంటని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఆర్బీఐ యొక్క ఫంక్షన్ చూస్తే ఇది గవర్నమెంట్ యొక్క బ్యాంకుగా పనిచేస్తుంది. సో దీని ఇంగ్లీష్లో మనము హెడ్డింగ్ పెట్టుకుంటే బ్యాంకు టు గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది, బ్యాంకు టు బ్యాంక్స్ అని చెప్పేసి కూడా బ్యాంకర్ల బ్యాంకు కూడా వ్యవహరిస్తుంది, క్లియరెన్స్ హౌస్గా పనిచేస్తుంది. ఇక్కడ మనకు అంత అవసరం లేదు. ఈ బ్యాంక్ టు గవర్నమెంట్గా ఏం పని చేస్తుందని చెప్పేసి అడిగితే, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ తరపున ఇక్కడ చూస్తే సో G6ని అమ్మడం కొనడం చేస్తుంది, అప్పులు తీసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ G6 2 రకాలండి, మీ సిలబస్లో లేదు. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ వాళ్ళకు ఉంటుంది, మీకు లేదండి. సెబీ అని చెప్పేసి, క్యాపిటల్ మార్కెట్ అని చెప్పేసి, సెక్యూరిటీ మార్కెట్ అని చెప్పేసి, మనీ మార్కెట్ అని చెప్పేసి పిలుస్తాం. అది మనకి 2 రాష్ట్రాల సిలబస్లో లేదు, యూపీఎస్సీ వాళ్ళకైతే ఉంది. సో G6లో మీకు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం కదా, గవర్నమెంట్ తరపున ఆర్బీఐ జారీ చేస్తుంది. 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ట్రెజరీ బిల్స్ అని చెప్పేసి పిలుస్తాం, మన నోట్స్లో ఉంది ఇది. ఇక్కడ 2024 ఎకనామీ అప్డేట్స్ అని చెప్పేసి ఆ నోట్స్లో ఉంటుంది. సో టీ బిల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి గవర్నమెంట్ బాండ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కు మాత్రము టీ బిల్స్ జారీ చేస్తుంది, బాండ్స్ జారీ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్కి మాత్రం టీ బిల్స్ జారీ చేయదు, ఓన్లీ గవర్నమెంట్ బాండ్స్ మాత్రం జారీ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ 2 రకాలు ఉంటాయి. టీ బిల్స్ మీన్స్ మీకు 1 ఇయర్ కంటే తక్కువ కాల పరిమితి ఉంటుంది. 1 ఇయర్ కంటే ఎక్కువ కాల పరిమితి ఉంటే ఆ గవర్నమెంట్ సెక్యూరిటీని మనము గవర్నమెంట్ బాండ్గా పిలుస్తాం. ఈ గవర్నమెంట్ బాండ్ అనేది సెంట్రల్కి ఉంటుంది, స్టేట్కి ఉంటుంది. బట్ టీ బిల్స్ ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇంతకుముందు యూపీఎస్సీ యొక్క పీవైక్యూ మీకు స్టేట్మెంట్ రూపంలో వచ్చింది. టీ బిల్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కు ఆర్బీఐ జారీ చేయదు. ఓకే అండి, ఇది సెకండ్ది. సో మీకు ఫస్ట్ ఆర్టికల్ ఏముంది? గల్ఫీ-షా ఫాతిమా కేసు. ఎందుకు ల్యాండ్ మార్క్గా పిలుస్తున్నాం? ఊపా చట్టాన్ని విస్తరించింది కాబట్టి.
సెకండ్ ఏముంది, ఢిల్లీ ప్రభుత్వము ఆర్బీఐ ఒప్పందం అని చెప్పేసి సో బ్యాంక్ టు గవర్నమెంట్గా పనిచేస్తుంది. ఇక మీదట సిక్కిం తప్ప అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ యూటీ ఏవైతే అసెంబ్లీ ఉంటాయో అవి, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆర్బీఐతో ఇటువంటి ఒప్పందం కలిగి ఉంది. సిక్కిం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ మనకి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉంది. ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. మీకు ఇది వెరీ కామన్ అండి. డిఫెన్స్లో ప్రతి కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు వార్తల్లో వస్తుంది. అది కమిషన్ చేసినప్పుడు కావచ్చు, సీ ట్రయల్ చేసినప్పుడు కావచ్చు, సో అప్పుడు మనకి వార్తల్లో వస్తుందండి. ఇప్పుడు వార్తల్లో ఉన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, సో ఐసీజీఎస్ అని చెప్పేసి పిలుస్తాం, సముద్ర ప్రతాప్. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, ఒక 27 సార్లు డిస్కస్ చేసినాం, ఒకటి కూడా తగ్గకుండా. సో సముద్ర ప్రతాప్ అని చెప్పేసి పిలుస్తాం, సముద్ర ప్రతాప్ అని చెప్పేసి. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు గోవా లోపల దీన్ని కమిషన్ చేయడం జరిగింది, అంటే విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్ తీసుకుంటుంది. మీకు నేవీ అని చెప్పేసి ఆప్షన్లో ఉంటే పెట్టొచ్చా? నో, బిగ్ నో. ఇండియన్ కోస్ట్ గార్డ్ తీసుకుంటుంది, నేవీ కాదు ఇక్కడ మనకి. కాబట్టి దీన్ని మనము ఐఎన్ఎస్గా పిలుస్తలేము. ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ అనుకుంటా, మేబీ హిందూ, ఈ రెండిట్లలో ఏదో ఒక పేపర్ మీకు ఇది సముద్ర ప్రతాప్ కమిషన్ ఇంటూ నేవీ అని చెప్పేసి హెడ్డింగ్ వచ్చింది. మేబీ ఎక్స్ప్రెస్ పేపరే, బట్ తప్పు. అది నేవీకి కాదు, ఇండియన్ నేవీ షిప్ కాదు, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. ఇది రెండు వేరు వేరు ఫోర్సెస్ కాబట్టి సో ఇది అంటే మీకు క్వశ్చన్ ఏం రాదు, బట్ మనకు ఐడియా ఉండాలి. మరి ఈ సముద్ర ప్రతాప్ యొక్క స్పెషల్ ఏంటని చెప్పేసి అడిగితే, ఇది ఇండియాలో మొట్టమొదటి, సో ఫస్ట్ ఇండిజినియస్ అంటే దేశీయంగా నిర్మించబడ్డ పొల్యూషన్ కంట్రోల్ వెజెల్, కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఫస్ట్ కాబట్టి నిర్మాణం ఎవరు గుర్తుపెట్టుకోవాలి. సో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనకి వార్తల్లో ఉన్నదండి. సో నెక్స్ట్ చూస్తే ఇంకోటి, ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సముద్ర ప్రతాప్లో మహిళల ఆఫీసర్లు మాత్రమే ఉన్నారట. కాబట్టి సో పూర్తిగా మహిళలతో కూడిన ఫస్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అని చెప్పేసి అనొచ్చా? ఎస్, అనొచ్చు. నెక్స్ట్ పర్యావరణ కరెంట్ అఫైర్స్ అండి. సో వెరీ ఫేమస్, ఇది కూడా మనకి సిలబస్లో ఉన్నది. తాజ్ ట్రెపీజియం జోన్. సో తాజ్ మహల్ ట్రెపీజియం జోన్ అని చెప్పేసి వార్తల్లో ఉంటుంది. ఈ తాజ్ మహల్ ట్రెపీజియం జోన్ అనే ప్రాంతం లోపల ఈ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘన అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇది మనం డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్ లోపల, ఇది నోటీస్ జారీ చేసింది. ఎవరికి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి, దాంతోపాటు యూపీ గవర్నమెంట్కి నోటీస్ జారీ చేసింది. మీరు ఈ తాజ్ మహల్ ట్రెపీజియం జోన్లో అక్రమ అనుమతులు ఇస్తున్నారు ఈ బిల్డింగ్స్ కోసం అని చెప్పేసి. ఇది తాజ్ ట్రెపీజియం జోన్ యొక్క సూత్రాలకి ఉల్లంఘన అని చెప్పేసి నోటీస్ జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో మనకి ఇక్కడ 3 ఉన్నాయండి. ఏంటిదంటే తాజ్ మహల్ ట్రెపీజియం జోన్ అంటే ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి, ఇది ఏ చట్టం ప్రకారము ఈ నోటీస్ జారీ చేసింది అని చెప్పేసి యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. 3 మనకి జిఎస్ పాయింట్లో వెరీ ఫేమస్. అండ్ మీకు పొల్యూషన్ పాఠం ఉంది కాబట్టి దాని కిందకే వస్తుంది. ఫస్ట్ వాట్ ఈస్ ద తాజ్ మహల్ ట్రెపీజియం జోన్ అని చెప్పేసి, ఇది వాస్తవంగా మీకు 1996 వెరీ ఫేమస్ కేసు అండి. ఏంటి, మనకు ఎంసీ మెహతా అని చెప్పేసి ఇతను పర్యావరణ కేసులకి వెరీ ఫేమస్ అండి. వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ ఈ పర్యావరణ ఉల్లంఘన ఫలితంగా తాజ్మహల్కి రంగు మారుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్లైన్స్ ప్రకారమే తాజ్ ట్రెపీజియం జోన్ అని చెప్పేసి ఆవిర్భవించింది. సో ఇది ఎలా పుట్టుకొచ్చింది, సుప్రీంకోర్టు యొక్క తీర్పు, ల్యాండ్ మార్క్ తీర్పు, అది ఎంసీ మెహతా అని చెప్పేసి పిలుస్తాం. మనము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే పాఠంలో ఇది డిస్కస్ చేసినాం, ఎంసీ మెహతా అని చెప్పేసి పాలిటీ లోపల. రైట్, ఇప్పుడు ఏంటి మరి ఇది తాజ్ మహల్ ఓకే, ట్రెపీజియం అని చెప్పేసి ఎందుకు అంటున్నామంటే ఈ ట్రెపీజియం యాంగిల్లో ఉన్నది మనకు. ఇన్ఫ్యాక్ట్ ఏ రాష్ట్రంలో, యూపీలో ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది. 2 రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్న ప్రాంతము తాజ్ మహల్ ట్రెపీజియం జోన్ అని చెప్పేసి పిలుస్తాం.
సో మీకు ఎంత ప్రాంతం అని చెప్పేసి చూస్తే 10,400 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో విస్తరించబడి ఉన్న ప్రాంతమే తాజ్మహల్ ట్రెపీజియం జోన్. ఎన్ని రాష్ట్రాలు వస్తాయి? యూపీ వస్తుంది, రాజస్థాన్ వస్తుంది. సో ఈ తాజ్మహల్ ట్రెపీజియం జోన్లో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ మొత్తం 3 అండి. అది యూపీఎస్సీ యొక్క PYQ CDS ఎగ్జామ్లో వచ్చింది. 3 గుర్తుపెట్టుకోవాలి. తాజ్మహల్ ఉంది, ఇట్ ఈస్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్. ఆగ్రా ఫోర్ట్ ఉంది, ఆగ్రా కోట అని చెప్పేసి పిలుస్తాం. ఫతేపూర్ సిక్రీ కూడా ఉంది. ఈ 3 మనకి వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ గుర్తించబడింది యునెస్కో చేత. ఆ 3 మీకు ఈ తాజ్మహల్ ట్రెపీజియం జోన్లో ఉంటాయి. సో ఏ రాష్ట్రాల్లో ఉంటుంది? యూపీ, రాజస్థాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో దట్స్ ఎనఫ్ అండి. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ఇది 2010 NGT యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ చట్టబద్ధ సంస్థ. కొన్ని చట్టాల యొక్క ఉల్లంఘన చేస్తే నోటీస్ జారీ చేస్తుంది. అందులో మనకి ఇప్పుడు ఏ చట్టం అని చెప్పేసి అడిగితే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారము ఇన్ఫ్యాక్ట్ ఈ నోటీస్ జారీ చేసింది. పర్యావరణ ఉల్లంఘన కాబట్టి ఈ చట్టం ప్రకారం చేసింది. ఈ జల కాలుష్యము, వాయు కాలుష్యము, ఇన్ఫ్యాక్ట్ అటువంటి పొల్యూషన్ జరిగినప్పుడు కూడా ఇది నోటీస్ జారీ చేస్తుంది. సో ఇది తాజ్మహల్ ట్రెపీజియం కేసు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ NGT అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి TGPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0 కావచ్చు, 1.0 కావచ్చు, మొత్తం మీద ప్రశ్న వచ్చింది. NGT ఢిల్లీ ప్రభుత్వం మీద, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద కొంత ఫైన్ విధించింది కదా, ఆ ఫైన్ నెంబర్ కూడా అడిగారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. సో ఇది మీకు వార్తల్లో ఉన్న పర్యావరణ కరెంట్ అఫైర్స్. ఇంకోటి సెకండ్ చూస్తే మీకు ఈ అర్బన్ ప్రాంతం లోపల మొట్టమొదటి ఫారెస్ట్ నైట్ సఫారీని యూపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది లక్నో ప్రాంతం లోపల. ఆ అడవి పేరు మనకి కుక్రైలు అటవీ ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం. సో కుక్రైలు అటవీ ప్రాంతము యూపీలో ఉన్న లక్నో దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ ఫస్ట్ అర్బన్ నైట్ సఫారీ అండి. ఈ సఫారీ మనకు వినోదము, ఉల్లాసంగా ఉంటుంది, జంతువులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నైట్ పూట మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టేసి మీ ఇంటి మొత్తం తిరిగితే ఏ విధంగా ఉంటుందో, మనం నైట్ వెళ్ళి అడవిలో అదేవిధంగా సంచరిస్తే వాళ్ళకి అదే విధంగా ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఒకసారి మీరు ఊహించుకోండి, మీరు గాఢ నిద్రలో ఉన్నారు నైటు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా డోరు కొట్టేసి తీసి మీ చుట్టూ అలా ఇలా ప్రదక్షిణ చేస్తే ఎలా ఉంటుంది? అంత ఈజీగా అనిపించదు. సో అదేవిధంగా మీకు నైట్ సఫారీ చేస్తే అంతే ఈజీగా అనిపించదు. ఇటువంటి ఎంకరేజ్ చేయవద్దు, అనుమతులు ఇవ్వద్దు. మన వినోదం కోసం వాళ్ళని ఇబ్బంది చేస్తే వచ్చేది ఏముంటుంది? ఏముండదు. నెక్స్ట్ ఒక అగ్ని పర్వతం యొక్క 3D ఇమేజింగ్ని వెరీ ఫస్ట్ టైం చిత్రీకరించారు. 3D ప్రింటింగ్ మీకు SNT సిలబస్లో నెంబర్ 1 చాప్టర్లో ఉంది కాబట్టి మనకి ఇది అవసరమే. సో మెక్సికో యూనివర్సిటీ వెరీ ఫస్ట్ టైం అగ్నిపర్వతం యొక్క లోపలి దాన్ని 3D ఇమేజింగ్ అందించిందండి. మెక్సికోలో ఉన్న అగ్నిపర్వతం పేరు చూస్తే పోపోకేట్పెట్లు. పోపోకేట్పెట్లు. ఇది కంపల్సరీ ఇంగ్లీష్లో రాసుకోవాలి. వై? బికాస్ తెలుగులో మీకు వర్డ్స్ వేరే వస్తాయి కావచ్చు. సో పోపోకేట్పెట్లు లేదా పోపో కాటే పెట్లు కూడా అంటే అనొచ్చు, చెప్పలేము మనం అది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఇంతే. మీకు ఏమాత్రము జనవరి 6న ఒక అంశం ఎక్కువ చదివినా అది అవసరం లేనిదే, కంపల్సరీ అవసరం లేనిదే. సో మరి వెనిజులా అమెరికా దాడి ఏంటి, గ్రీన్లాండ్ యొక్క క్లెయిమింగ్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం. అవి డెవలప్మెంట్ దశలో ఉంది, ఇంకా దాని అవుట్కమ్ పూర్తిగా మనకి రాలేదు. వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒక సండే మొత్తం మీద హిందూ పేపర్లో ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వస్తుంది, ఎక్స్ప్రెస్లో కూడా వస్తుంది, అది ఇంకా డెవలప్మెంట్లోనే ఉన్నది. సో అది మొత్తం అయినాక మనము మేబీ జనవరి 1 to 15 అప్పుడు ఆ లోపల మనకి ఇది అయిపోతుంది. మరి ఇప్పుడే చెప్పొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది కొంతమందికి. ఇప్పుడు ఏం చెప్తాం? దాడి చేసింది, దాని అవుట్కమ్ ఏంటి, మనం ఇప్పుడే దాని యొక్క డెవలప్మెంట్ ఇంకా మనం చెప్పలేం, ఊహించలేం కాబట్టి. సో మనం బాల్ బై బాల్ కామెంటరీ అవసరం లేదు. హైలైట్స్ చూస్తే మనం 50 ఓవర్స్ మ్యాచ్ ఉందనుకోండి, 3 గంటల బ్యాటింగ్ చూడాలి, వాళ్ళది 3 గంటల బ్యాటింగ్, 6 అవర్స్ బ్యాటింగ్. అదే మనము పొద్దుగాల చూస్తే హాట్స్టార్లో 15 minutesలో వస్తుంది హైలైట్స్. సో కాబట్టి అది ఇప్పుడు అవసరం లేదు. వెనిజులా, గ్రీన్లాండ్ మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం వాట్స్ హ్యాపెన్ అని చెప్పేసి. రైట్, ఈరోజు చూస్తే మనకి ఫస్ట్ ఫాతిమా కేసు గుర్తుపెట్టుకోండి. వై? బికాజ్ ఊపా చట్టం విస్తరించబడింది. వాస్తవంగా మనకి వయలెన్స్ పూర్తి అయినప్పుడే ఊపా చట్టం కింద ఉగ్రవాదం అని చెప్పేసి చెప్పేది. ఇప్పుడు విస్తరించి ప్రిపరేటరీ కాన్స్పిరేషన్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఉగ్రవాదంగా చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ గల్ఫిషా ఫాతిమా కేసు వెరీ వెరీ ఫేమస్. ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఉందో RBIతో ఒప్పందం చేసుకుంది.
అంటే గవర్నమెంట్ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. ఇంతకుముందు సిక్కిం, ఢిల్లీ ఉండే కదా, ఇప్పుడు సిక్కిం అని చెప్పేసి ఒకటే ఎక్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సముద్ర ప్రతాప్ ఏదైతే ఉందో అది జలప్రవేశం చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ గోవా నిర్మించింది. తర్వాత ఈ తాజ్మహల్ ట్రెపిజియం జోన్ ఉల్లంఘన ఫలితంగా ఈ యూపీ ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్జిటి నోటీస్ జారీ చేసింది. ఎన్జిటి చట్టం అంటే ఏంటి, ఏ యాక్ట్ ప్రకారం జారీ చేసింది, వాట్ ఈస్ ద తాజ్ ట్రెపిజియం జోన్. ఆ కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, పరిధి కింద వచ్చే రాష్ట్రాలు, వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్, ఆ విస్తరణ ఎంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ అర్బన్ నైట్ సఫర్ అని చెప్పేసి కుక్కురేల్ ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ పోపోకాటేపెట్లు యొక్క ఈ అగ్నిపర్వతం ఏదైతే ఉందో దాని 3D ఇమేజింగ్ మెక్సికో యూనివర్సిటీ అందించింది. ఇది ఈరోజు మనకి జనవరి 6 కరెంట్ అఫైర్స్ అండి. ఇంతే. ఇందులో మనకి గ్రూప్ 2 వాళ్ళు ఏం స్కిప్ చేయొచ్చు అంటే ఈ పోపోకేట్పేట్లు ఒకటి స్కిప్ చేయవచ్చు, అంతగా అవసరం ఏం లేదు. మిగతా అయితే అన్నీ మన జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఆర్టికల్స్. ముఖ్యంగా అన్నీ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో కండి. నేను రెగ్యులర్లీ కంపల్సరీ క్లాసెస్ చేస్తా కూడా. సో కొన్నిసార్లు మనము రీలోడ్ చేసుకోవాలండి. అంటే 25 ఇయర్ మనకి ఒక 3 to 4 months నేనే రీలోడ్ చేసుకున్నా. సరే కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు, అది వేరే విషయం. మన సింపతి కోసము ఒకటి మనం చెప్పలేము. యూట్యూబ్లో వచ్చి మనం ఏడ్చలేము, నాకు అది అయింది, ఇది అయింది, ఆ ఇబ్బంది వల్ల చేయలేదు, అవన్నీ అవసరం లేదు. రీలోడ్ చేసుకున్నాం మనం. అంటే కొన్నిసార్లు భారాన్ని తగ్గించుకోవాలి మనం, తర్వాత మళ్ళీ రికవర్ అవుతాం కదా, బలంగా ఎత్తవచ్చు ఒకసారి. రీలోడ్ ఇట్స్ కంపల్సరీ, అదొక ఫేజ్ మనకి, అదొక ఫేజు. ఇప్పుడు నువ్వు బరువులు ఎత్తుతూ పోతున్నావా, ఎప్పటికి పెరుగుకుంటేనే మనం ఇన్ఫ్యాక్ట్ అది ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అన్నిసార్లు మంచిది కాదు. ఈ బాడీ అలసిపోతుంది. నేను చెప్పేది ఫిజికల్ లాంగ్వేజ్లో చెప్తున్నా, బట్ దీన్ని మనం అప్లికేబుల్ చేసుకోవచ్చు. సో ఒక దగ్గర రికవరీ కోసము రెస్ట్ అనేది కంపల్సరీ, దీన్ని రీలోడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, రికవరీ అవుతుంది మనకి. సో కొంత తగ్గుతుంది మనకి భారం అనేది. అప్పుడు మళ్ళీ ఒకసారి బలంగా ఉవ్వెత్తున కెరటం కంటే ఎత్తున ఎగిసిపడవచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.